తర్వాత నాకొకటి జరిగిన రిస్క్ ఏంటండి అది? మేము సిరిసిరమ షూటింగ్ ఊటీ బయలుదేరుతున్నామండి. ఊటీ బయలుదేరుతుంటే అప్పుడు కంపార్ట్మెంట్లో టెక్నీషియన్స్ జయప్రద బ్రదరు వాళ్ళిద్దరు కూడా మాతోనే వచ్చారు. ఎక్కడ దగ్గర దగ్గర 30 మంది ఉన్నాం. అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ రామారావు అని ఒక ఆయన ఉండేవాడు. ఈ 30 మందిని కంపార్ట్మెంట్లో తోసేసి ఆ 30 మంది టికెట్లు నాకు ఇచ్చి ఆ 30 మందికి ఇవ్వాల్సినటువంటి బేటాలు కూడా నాకు ఇచ్చి మీరు కంపార్ట్మెంట్లో అందరికి పనిచేయండి అని అన్నాడు. సరే, ప్రొడక్షన్ మేనేజర్లో అసలు బయలుదేరి దిగటం అంటే వాళ్ళదే చాలా పని ఉంటుంది. సరే, నేను ఎక్కానండి. నాకు అప్పటికే ఆకలేస్తుంది. ఈ 30 టికెట్లు ఈ 30 మంది బేటాలు పట్టుకుని ఎక్కడ తింటాం? సరే, మెడ్రాస్ ట్రైన్ ఎక్కామండి. ఎక్కితే చీకటి పడిపోయింది అప్పటికే. అది ఎక్కడ మెట్టుపాళయం వెళ్ళి ఆగుద్ది. మెట్టుపాళయం నుంచి వేరే ట్రైన్ ఎక్కాలి మేము. సరే, ట్రైన్ వెళుతూ ఉంది. చలికాలం. మధ్యలో అరకోణం స్టేషన్ దగ్గర ఆగిందండి. ఆగేసరికి మా కంపార్ట్మెంట్ ఎదురుగా వేడివేడిగా పాలు అమ్ముతున్నాడు. పాలు అమ్ముతుంటే నేను వెళ్ళి ఒక గ్లాస్ పాలు తీసుకొని తాగుతున్నాను. కొంత తాగాను. తాగేసరికి ట్రైన్ మూవ్ అవుతుంది. ట్రైన్ మూవ్ అవుతుంటే కిటికీలో నుంచి జయప్రద ఇలాగా టాటా అన్నట్టు చెయ్యి ఊపింది. నేనేమో స్టైల్గా చెయ్యి ఊపేసరికి ఇది మూడు దగ్గర పెట్టింది, ఇది కాలుతుంది. సో నెమ్మదిగా సిప్పులు వేసుకుని పరిగెత్తి వెళ్ళేసరికి ఆ టైము డోర్ లాక్ చేస్తుంది. ఇంతలోకి వెనక డోర్ వచ్చింది. 2 డోర్లు ఉంటాయి కదా కంపార్ట్మెంట్కి. వెనక డోర్ వచ్చేసింది. ఈ వెనక డోర్ పట్టుకుని నిలబడ్డానండి. మీరు చెబితే నమ్మరు, అలాగే ఈ డోర్ కూడా లాక్ చేసింది లోపల. అది చలికాలం, వింటర్, అందుకోసం కిటికీలు కూడా మూసేసుకున్నారు. సో మీరు చెప్తే నమ్మరు, నా చేతిలో రుమాలు ఉంది, ఒక మ్యాగజైన్ ఉంది, కాళ్ళకేమో స్లిప్పర్స్ ఉన్నాయి. అదే పట్టుకుని నిలబడండి. దగ్గర 1 అవర్ ట్రావెల్ చేశానండి ఆ చీకట్లో. ఖర్చీఫ్ వదిలేశాను. ఈ తర్వాత మ్యాగజైన్ వదిలేశాను. ఏదో వారపత్రిక ఏదో ఉంది, అది వదిలేశాను. అరిచేతులు అరికాళ్ళు చెమట్లు పడుతున్నాయి. తర్వాత ఆ చీకట్లో ఎలక్ట్రిక్ పోల్స్ వస్తుంటాయి కదా, ఆ పోల్ వచ్చేటప్పుడు దమ్మని ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు ఇలా ఖర్చుకోవటం అనమాట. అలాగా ఆ చలిలో 1 అవర్ చీకట్లో ప్రయాణం చేశాను. నేను అనుకున్నాను, నా చావు ఈ విధంగా రాసిపెట్టుంది, అందుకే నేను సినిమా ఫీల్డ్కి వచ్చానేమో అని అనుకున్నా.